తెలుగుదేశం పార్టీ ఫోకస్ లోకి కొడాలి నాని వచ్చారా? చట్ట ప్రకారమే నానికి షాక్ ట్రీట్మెంట్ ఉంటుందా? దీన్నే కర్మ రిటర్న్స్ అంటారా? ఆ కేసులో కొడాలి నానికి చుక్కలే అంటున్న టీడీపీ క్యాడర్. తెలుగుదేశం పార్టీ క్యాడర్ను గత 5 ఏళ్లుగా టార్గెట్ చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు వరుసగా టార్గెట్ అవుతున్నారు. ఇష్టానుసారంగా అధికారం అండతో పేట్రేగిపోయిన వైసీపీ నాయకులకు ఇప్పుడు చుక్కలు కనబడుతున్నాయి. అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరిని ఒక్కో పద్ధతిలో టార్గెట్ చేస్తోంది టీడీపీ ప్రభుత్వం. ఏం చేసినా అది చట్ట ప్రకారమే జరగాలని చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన క్రమంలో వైసీపీలో గూండాల్లా ప్రవర్తించి సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన నేతల పాత కేసులను ఇప్పుడు తిరగతోడుతున్నారు అధికారులు. చూస్తుంటే ఒక్కొక్కరు చట్ట ప్రకారంగా శిక్షలు ఎదుర్కోవటం ఖాయంగా కనిపిస్తోంది. ఐదేళ్లుగా వరుసగా టార్గెట్ అయి ఎన్నో బాధలు పడి కేసులు వేయించుకొని శిక్షలు కూడా పడ్డ టీడీపీ శ్రేణులు ఇప్పుడు రివెంజ్ కోరుకుంటున్నారు. రెడ్ బుక్ 3.0లో గత 5 ఏళ్లు నోరు పారేసుకొని పేట్రేగిపోయిన నేతలకు శిక్షలు పడాలి అని డిమాండ్ చేస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు మాత్రం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు మాత్రం ఎక్కడా ఊరుకోవట్లేదు. వరుస కేసులు పెడుతూనే ఉన్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కొంతమంది బడాబాబులపై కూడా కేసులు నమోదయ్యాయి. దాంట్లో శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళి, రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఓ లా స్టూడెంట్ ఇప్పుడు కొడాలి నానిపై కేసు పెట్టింది. విశాఖపట్నం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆంధ్ర యూనివర్సిటీ లా విద్యార్థిని సత్యాల అంజనా ప్రియ కొడాలి నానిపై కేసు పెట్టింది. వైఎస్ఆర్సీపీ హయాంలో 5 ఏళ్లుగా కొడాలి నాని పత్రికా ప్రకటనలు, అసెంబ్లీ సమావేశాలలో వాడిన భాషపై ఆమె ఫిర్యాదు చేసింది. అధికారిక కార్యక్రమాలలో టీడీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పై అవమానకరమైన రీతిలో అసభ్య పదజాలం ఉపయోగించారని దుర్భాషలాడుతూ వ్యక్తిగత దూషణలకు పాల్పడినట్లు ఆమె పేర్కొన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు వారి పరువుకు నష్టం కలిగించటమే కాకుండా సోషల్ మీడియా ద్వారా వారి వ్యక్తిగత గౌరవాన్ని, కుటుంబ ప్రతిష్టను దెబ్బతీశాయని ఆమె అన్నారు. ఒక బాధ్యతాయుతమైన మహిళగా కొడాలి నాని వ్యాఖ్యలు తనకు తీవ్ర ఆవేదన కలిగించాయని అంజనా ప్రియ తెలిపారు. ఆయన తరచుగా ప్రసంగాల్లో మీడియా వేదికలపై దుర్భాషలాడారని, బాడీ షేమింగ్, నిరాధారమైన ఆరోపణలు చేయటం వంటి చర్యల ద్వారా చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబంపై తీవ్ర అవమానకర వ్యాఖ్యలు చేశారన్న ఆమె ఒక మహిళగా, లా స్టూడెంట్గా ఇటువంటి అసభ్య పదజాలం వినటం, చూడటం తనకు చాలా బాధ కలిగించిందని తెలిపారు. ముఖ్యంగా యువతలో ఇది విద్వేషపూరిత సంస్కృతిని సృష్టించడాన్ని ప్రోత్సహిస్తుందని, ఇటువంటివి ఉపేక్షించితే యువత వీటినే ఆదర్శంగా తీసుకునే ప్రమాదం ఉందని ఫిర్యాదులో మండిపడ్డారు. ఇదే జరిగితే దారి తప్పిన యువత, ముఖ్యంగా మహిళలపై అభ్యంతరకరమైన భాష, అనుచిత పదజాలంతో సోషల్ మీడియాలో దూషిస్తే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవటం వల్ల అపఖ్యాతి పాలైన వ్యక్తుల గౌరవాన్ని నిలబెట్టినట్లు ఉంటుందని, బహిరంగ వేదికలపై వాడే పదజాలం, అభ్యంతరకర భాషను ఎవరు ఉపయోగించకుండా బలమైన సందేశాన్ని పోలీసులు పంపాలని ఆమె కోరారు. అయితే ఈ కేసుతో కొడాలి నాని చుట్టూ ఉచ్చు బిగిస్తుందా? త్వరలో అరెస్టు తప్పదా? విశాఖలో కేసు నమోదు దేనికి సంకేతం? పొలిటికల్ సర్కిల్లో కూడా ఇదే చర్చ నడుస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టు పర్వం నడుస్తూనే ఉంది. వందలాది కేసులు నమోదవుతున్నాయి. అప్పట్లో వైసీపీకి మద్దతుగా మాట్లాడిన సినీ సెలబ్రిటీలపై సైతం కేసులు పెడుతున్నారు. ఇందాక చెప్పుకున్నట్లు రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి వంటి వారిని అరెస్ట్ చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో శ్రీరెడ్డి ఇప్పటికే ఒక అడుగు వెనక్కి వేసి క్షమాపణలు కూడా కోరింది. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే వల్లభనేని వంశీ చుట్టూ ఉచ్చు బిగిసిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాతి వంతు ఆయన ప్రాణ స్నేహితుడు కొడాలి నానిదే అంటున్నారు అందరూ. రీసెంట్గా వల్లభనేని వంశీ ఏ విధంగా టార్గెట్ అయ్యారో మనం చూసాం. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని అరెస్ట్ చేశారు అన్న వార్తలు కూడా వచ్చేశాయి. త్వరలో ఆయన అరెస్ట్ కావటం కూడా ఖాయమే. అఫ్కోర్స్ ఇక ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్గా ఆయన ప్రాణమిత్రుడు బూతులు మాట్లాడటంలో వంశీ కన్నా 4 ఆకులు ఎక్కువే చదువుకున్న
కొడాలి నాని కనిపిస్తున్నాడు. 2019-2024 మధ్య నానికి ఎదురుపడ్డ నాయకుడే లేడు. ఎదురించేవాడు అస్సలే లేడు. తను అనుకున్నది చేశాడు, నోటుకొచ్చింది మాట్లాడాడు. మొత్తానికి జగన్ మెప్పు పొందాడు, మంత్రిగా ప్రమోషన్ సాధించాడు. నాని టీడీపీ నాయకులను ఏ విధంగా టార్గెట్ చేశాడో, వాళ్ళని ఎన్నేసి అనరాని మాటలు అన్నాడో అందరికీ తెలుసు. చంద్రబాబు వ్యక్తిత్వం పైన కామెంట్స్ చేయటం, నారా లోకేష్ని పప్పు నాయుడు అని సంబోధించటం దగ్గర నుండి నాని మాటల దురుసుకి ఒక కొలమానం అంటూ లేకుండా రెచ్చిపోయాడు. ఆయన మాటలు వినలేక మీడియా వాళ్ళు సైతం బీపులు వేసుకున్నారంటే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ఎవరిని టార్గెట్ చేసినా చట్ట ప్రకారమే చేయాలని స్ట్రిక్ట్ ఆర్డర్స్ వేశారు. ఈ నేపథ్యంలో కొడాలి నానిపై అంజనా ప్రియ వేసిన కేసుతో చట్ట ప్రకారం నానిని అరెస్ట్ చేస్తారు అనే టాక్ పొలిటికల్ సర్కిల్లో నడుస్తోంది. ఈ విషయంలో మరి మీరేమనుకుంటున్నారు? కొడాలి నాని అరెస్ట్ తప్పదా, లేక ఇవన్నీ ఉత్తి బెదిరింపులే, అరెస్ట్ దాకా వెళ్లరు అంటారా? మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో మాకు ఖచ్చితంగా తెలియజేయండి.